అధ్యాయం. ఈ అధ్యాయం గుర్తుకు రాగానే చోల్కర్ అనే సామాన్యమైనటువంటి భక్తుడు గుర్తుకొస్తాడు. ఒక సాధారణ ఉద్యోగి, చిరు ఉద్యోగి, పేదరికంలో ఉన్నటువంటి వాడు. కుటుంబం పెద్దది, ఆ వచ్చే జీతం సరిపోవడం లేదు. అది కూడా ఒక తాత్కాలికమైన ఉద్యోగంలో ఉన్నారు. శాఖాపరమైన పరీక్ష ఏదో పెట్టారు, అప్పుడు దాన్ని పాస్ అయితేనే ఆ ఉద్యోగం నిలుస్తుంది. ఆ వచ్చే జీతంతోనైనా తన కుటుంబాన్ని పోషించుకోగలడు. అదే సమయంలో దాసగణ గారి హరికథ ఏర్పాటైంది. హరికథకు వెళ్ళాడు. దాసగణ ద్వారా బాబాగారి గురించి విన్నారు. అక్కడికక్కడే బాబాగారికి ప్రార్థన చేశాడు. బాబా, ఇప్పుడు రాస్తూ ఉన్న ఈ శాఖాపరమైన పరీక్షని నేను పాస్ అయ్యేటట్టు చేయండి. మీరు అలా అనుగ్రహిస్తే నేను షిరిడీకి వస్తా, మీ చరణాలకు నమస్కరిస్తా, మీ చరణాల వద్ద పటిక బెల్లాన్ని అందరికీ పంచిపెడతాను దేవా అని ప్రార్థించారు. బాబాగారు ఒక మాట ఇచ్చారు మనందరికీ, ఒక వరం ఇచ్చారు మనందరికీ. సహాయాన్ని కానీ సలహాని కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా. కాబట్టి మనం ఆర్తితో వారిని ఏదన్నా ఒకటి సహాయమో సలహానో అడగాలే, కానీ దాన్ని వారు వెంటనే తీర్చేస్తానండి. అది బాబాగారి ప్రత్యేకమైనటువంటి శైలి. ఇక్కడ చోల్కర్ ప్రార్థన చేశాడు, బాబాగారు అనుగ్రహించారు, చోల్కర్ పాస్ అయ్యాడు. ఇప్పుడు తన మొక్కు తీర్చుకోవాలి, వెళ్ళేందుకు ఆలస్యం అవుతుంది. అందుకని ఒక నియమాన్ని తనకి తాను విధించుకున్నాడు. చక్కెరను తినకుండా పదార్థాలను టీతో సహా సేవించసాగాడు. అంటే ఆ నియమం తనకి గుర్తుండాలి అని, బాబాగారికి మొక్కు చెల్లించాలనే విషయం తనకి గుర్తుండాలని తనకై తానే ఈ నియమాన్ని విధించుకున్నాడు. ఆ నియమాన్ని పాటిస్తూ కొంతకాలానికి షిరిడీ వెళ్ళారు, బాబాగారిని దర్శించుకున్నారు, బాబాగారి చరణాలకు నమస్కరించాడు. పటిక బెల్లాన్ని అక్కడ బాబాగారి సన్నిధిలో ఉన్న అందరికీ పంచి పెట్టాడు. అప్పుడు బాబాగారు చెప్తారు, చోల్కర్, నీ పటిక బెల్లం అందింది, నీ మొక్కు తీరింది, అలాగే నీ త్యాగ నియమం కూడా పూర్తయింది. బాబాగారికి ఎంతో ఇష్టమండి. ఒక నియమాన్ని అంటూ మనం విధించుకొని దానిని పాటించడం బాబాగారికి చాలా ఇష్టం. అందుకనే బాబాగారు తాము శరీరంతో ఉన్నంతకాలం వారి జీవన శైలి నియమానుసారమే జరిగింది. నిద్రలేచినప్పటి నుంచి వారు ధుని ముందు కూర్చోవడం, భాగోజీ షిండే రావడం, బాబాగారికి చేతికి కాళ్ళకి సేవలు చేయటం, చిలుము తాగడం, తర్వాత మొహం కడుక్కోవడం, మసీదులో కూర్చోవడం, మాట్లాడటం, వచ్చిన భక్తులతో లెండికి వెళ్ళటాలు రావటాలు, పూజలు, అర్చనలు, ఆరతులు, తిరిగి సాయంత్రం లెండికి వెళ్ళటం, తిరిగి సాయంత్రం దర్బారు ముగిసేంత వరకు వారిది ప్రతిదీ నియమానుసారంగానే జరిగింది. అలా మనం ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటే వారికి చాలా సంతోషం. ఏదన్నా పొరపాటుగా ఎప్పుడైనా నియమాన్ని కానీ మనం కానీ పాటించలేకపోతే దాన్ని వారు పాటింపచేస్తారు. మనం 18వ అధ్యాయంలో దర్శించుకోవచ్చు ఈ విషయాన్ని స్పష్టంగా. హేమడ్ పంత్ గారికి ఒక నియమం ఏంటి అని అంటే, ఆయన రోజు ప్రొద్దున భాగవతాన్ని పారాయణ చేసేవారు. ఆ రోజు పారాయణ చేస్తూ ఉన్నారు వాడాలో ఉండే సాటి భక్తులందరూ బాబాగారి దర్శనార్థం మసీదుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి బాబాగారి మాటలు వినాలని ఉత్సాహంతో. వీరికి కూడా మనసు చెంచలించింది. నిజమే కదా, మనం వారితో పాటు మసీదుకు వెళ్ళి బాబాగారి మాటలు విందాం, బాబాగారి సన్నిధిలో కూర్చుందామని ఆ రోజు పూర్తి చేయవలసి ఉన్న గ్రంథ భాగాన్ని పూర్తి చేయకుండానే ఆ పేజీలో గుర్తుపెట్టుకున్నారు. అందరి భక్తులతో పాటుగా మసీదుకు వెళ్ళారు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది చాలా ప్రధానం. సాటే అనే భక్తుడు షిరిడీలో వచ్చి అప్పటికి బాబాగారి ఆజ్ఞానుసారం ఒక వారం రోజులు గురుచరిత్రని సప్తాహం చేశారు. చివరి రోజున బాబాగారు ఆయనకి దర్శనమిచ్చారు. గురుచరిత్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకుని ఏదో చెప్తూ ఉన్నారు. బాబాగారు ఏం చెప్పారో అతనికి గుర్తు రాలేదు. దీక్షిత్ గారి ద్వారా బాబాగారిని అడిగించారు, బాబా మీ అగ్ని ఏంటి, అతను ఏం చేయమంటున్నారు? బాబా చెప్పారు, మరొక్కమారు పారాయణ చేయమను అని. బాబాగారు దీక్షిత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బాబాగారి పాదసేవ చేస్తూ బాబాగారి నామస్మరణ చేస్తూ ఉన్నాడు హేమడ్ పంత్ గారు. మనసులో వెంటనే ఒక ఆలోచన, చూడు, ఒక్క వారం రోజులే సాటే షిరిడీలో గురుచరిత్రని పారాయణ చేశాడు. ఒక్కసారి పారాయణ చేయగానే బాబాగారు స్వప్నంలో దర్శనం ఇచ్చారు, ఏదో ఉపదేశం చేశారు. మరి నేను షిరిడీకి వచ్చి 7 ఏళ్ళు అయింది, 40 ఏళ్ల నుంచి గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నా. నాకు ఎప్పుడెప్పుడు బాబాగారు ఇలా స్వప్న దర్శనం ఇచ్చి ఎప్పుడెప్పుడు ఎలాంటి ఉపదేశాన్ని ఇస్తారో, ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తారోనని చకోర పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటే నాకు మాత్రం ఎప్పుడు ఈ అనుభవం కలగలా. కానీ
సాటికి కలిగింది. ఒకరికేమో ఒక్క వారం సప్తాహం చేస్తేనే, లేదా ఒక్క పారాయణకే ఇటువంటి అనుగ్రహమా, ఇన్నేళ్ళు నేను చేస్తూ ఉన్నా నాకు ఇటువంటి ఫలితం లేదే అని ఎప్పుడైతే మనసులో ఆ భావన వచ్చిందో బాబాగారు చెప్పారు, వెంటనే నువ్వు శ్యామ ఇంటికి వెళ్ళు, శ్యామతో మాట్లాడు, నా కోసం అడిగి దక్షిణ తీసుకురా అన్నారు. హేమడ్ పంత్ గారు తక్షణమే శ్యామ ఇంటికి వెళ్ళారు. శ్యామ స్నానం చేస్తూ ఉన్నాడు. స్నానం చేసి వస్తానండి, కూర్చోండి, మనం బాబాగారు అజ్ఞానుసారం కాసింతసేపు మాట్లాడుకుందాం అన్నారు. సరే, శ్యామ స్నానం చేస్తుంటే యథాలాపంగా ఈయన చూపు కిటికీపై పడింది, హేమడ్ పంత్ గారిది. ఆ కిటికీలో భాగవత గ్రంథం ఉంది. దాన్ని చేతిలో తీసుకున్నారు, తెరిచారు. బాబాగారి సమర్థతను చూడండి, వారికి ఎంత దయో తన భక్తులపైన. ఈయన పుస్తకాన్ని ఇలా తెరవంగానే ఏ పేజీలో అయితే గుర్తుపెట్టుకొని ఆ భాగాన్ని పూర్తి చేయకుండా వచ్చారో అదే రోజు హేమడ్ పంత్ గారు ఖచ్చితంగా అదే పేజీ వచ్చిందండి. ఇప్పుడు అర్థమైంది హేమడ్ పంత్ గారికి బాబాగారు తానని శ్యామ ఇంటికి ఎందుకు పంపించారో. చెప్పారు హేమడ్ పంత్ గారు, ఈ నియమాన్ని నేను పాటిస్తూ ఉన్నా, ఇప్పటి వరకు నియమాన్ని నేనే భంగం చేసుకున్నా, నా నియమాన్ని నేను పాటించేలా బాబాగారు చేశారు అని అప్పుడు ఆ గ్రంథ భాగాన్ని ఆ రోజు ఆయన పూర్తి చేయడం జరిగింది. అలాగే మేఘశ్యాముడు ఒకమారు ఆయన నియమం ఏంటి అని అంటే, పొద్దున్నే దేవీ దేవతలందరికీ షిరిడిలో ఉండే గ్రామ దేవతలందరికీ పూజలు చేసి చివరిగా మసీద్కి వచ్చేవారు, బాబాగారి ఆసనానికి నమస్కరించేవారు, బాబాగారి చరణ పూజ చేసేవారు, మధ్యాహ్నం హారతి ఇచ్చేవారు. ఒకరోజు ఖండోబా ఆలయంలో ఆయన తలుపులు మూసి ఉండటం మూలాన ఖండోబా పూజ చేయలేకపోయారు. ఖండోబా పూజ చేయకుండానే బాబాగారు వద్దకు వచ్చారు. బాబాగారు పూజను స్వీకరించలేదు. బాబాగారు ఆజ్ఞానుసారం తిరిగి వెనక్కి వెళ్ళి ఖండోబా పూజ చేసిన తర్వాత మాత్రమే బాబాగారు మేఘుడి పూజను స్వీకరించారు. అంటే ఆ నియమాన్ని భంగం కలిగించటం బాబాగారికి ఇష్టం లేదు. అందుకే ఒక నియమాన్ని వారు పాటించారు. నియమాన్ని పాటించడం బాబాగారికి చాలా ఇష్టం. మనం అందరం కూడా ఏదో ఒక నియమాన్ని పాటించాలి అని బాబాగారి సంకల్పం. 27వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం. శ్యామకి ఒక మంచి నియమాన్ని విధించాలి అని బాబాగారి సంకల్పం. ఏంటా నియమం అంటే, విష్ణు సహస్రనామ ఆవర్తన చేయించాలి శ్యామ చేత. అతడు భక్తి మార్గంలో అత్యున్నత ఫలితాన్ని పొందాలి. తద్వారా అతడి మనసు ప్రాపంచిక బాధల నుండి విశ్రాంతి పొందాలి అని సంకల్పించుకున్నారు. దానికోసం ఎంతో ప్రయత్నంతో ఒక అద్భుతమైన లీల చేసి రామదాసి సాధు వృత్తాంతాన్ని మనం ఇదివరకే చర్చించుకున్నాం. రామదాసి సాధు పుస్తకాన్ని శ్యామకి ఇప్పించడం జరిగింది. మరి శ్యామకే బాబాగారు నేరుగా ఇచ్చి ఆ పుస్తకాన్ని చదవమని చెప్పుండొచ్చు కదా. కానీ ఇంత ప్రయత్నం చేస్తే కానీ శ్యామకి ఆ గ్రంథం విలువ ఏంటో తెలియకపోయి ఉండొచ్చు. అందుకని శ్యామ కోసం అంత లీల చేసి ఆ పుస్తకాన్ని శ్యామకిస్తూ ఆ పుస్తకం యొక్క గొప్పతనాన్ని కూడా బాబాగారు చెప్పారు. శ్యామ, ఒకసారి నా ప్రాణం పోయేటట్లు అనిపించింది, ప్రాణాపాయంలో పడ్డాను, నా గుండె దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, ప్రాణం పోతుందా అనిపించింది. అప్పుడు ఒక్క క్షణం ఈ గ్రంథాన్ని నా హృదయానికి హత్తుకోగానే దేవుడు నాలో ప్రవేశించి నా ప్రాణాన్ని కాపాడా అనిపించింది శ్యామ. ఆ ఆపత్ సమయంలో ఈ గ్రంథమే నా ప్రాణాన్ని కాపాడింది. కాబట్టి ఈ గ్రంథాన్ని నీవు చదువు, మెల్లగా చదువు, రోజుకి 1-2 నేర్చుకో. కాబట్టి గ్రంథాన్ని హృదయానికి హత్తుకునేలా చదవమంటున్నారు బాబా. అది చక్కటి నియమం. కళ్ళతో మాత్రమే కాదు, ఆ సారం ఏంటో మన మనసు గ్రహించాలి. అప్పుడు ఆ సారం మన మనసులో ప్రవేశిస్తుంది. ప్రాణాన్ని కాపాడటం అనంటే అజ్ఞానమే మరణంతో సమానం, అజ్ఞానంతో ఉండటమే మృతులతో సమానం. కాబట్టి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది సద్గ్రంథం. కాబట్టి ఏ సద్గ్రంథాన్నైనా మనసుతో మనం అధ్యయనం చేస్తే అందులో ఉండే సారం మనలోకి ప్రవేశిస్తుంది. దానిని మనం ఆచరిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతే మిగిలింది జ్ఞానమే అన్నారు బాబా. అప్పుడు అది మనల్ని రక్షించినట్టు. కాబట్టి గ్రంథాన్ని ఎలా చదవాలో కూడా బాబాగారు అక్కడ శ్యామ ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మెల్లగా చదవాలి. 1-6 అధ్యాయాన్ని చదువుదాం. ఆ చదివింది మనసులోకి తెచ్చుకుందాం. అందులో ఉండే సారం ఏంటో గ్రహిద్దాం. దానిని మనం ఆచరిద్దాం. బాబాగారి అనుగ్రహాన్ని పొందుతాం. ఉద్ధరణకి ఎంతో దూరం అయితే ఉండదండి. చోళకర్ వృత్తాంతం అయిపోగానే
అత్యంత చమత్కారపూరితంగా 2 బల్లుల కథ వస్తుంది 15వ అధ్యాయంలో. మొదటి బల్లి షిరిడీలో మసీదులో గోడపై ఉంది. ఆ బల్లి కిచకిచ అని శబ్దం చేసింది. ఎవరు అడిగారు, బాబా ఆ బల్లి ఏం చెప్తూ ఉంది అని. అది శుభశకునమా అశుభమా అని అడిగారు. దానికి వెంటనే బాబా చెప్పారు, కాసేపట్లో దీని చెల్లి రాబోతూ ఉంది నగర్ నుంచి, 2 ఇక్కడ కలుసుకోబోతూ ఉన్నాయి అని తాను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది అన్నారు. బాబాగారి వచనాల ప్రకారమే కాసేపట్లో ఇంకో బల్లి వచ్చింది. ఈ 2 కలుసుకున్నాయి. ఆ గోడల మీద అత్యంత ఆనందంగా తిరిగాయి. మరి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అని అంటే, శ్రద్ధ సహనం అని అక్క చెల్లెళ్ళు అని చెప్తుంది 16వ అధ్యాయం. సద్గురు సన్నిధిలో శ్రద్ధ ఉండాలి, కానీ సహనం వెతుక్కుంటూ వచ్చి తీరవలసిందే. కాబట్టి శ్రద్ధ బాబాగారి పట్ల మనకుంటే సహనం అనే దాని చెల్లెలు మనకు ప్రాప్తిస్తుంది. బాబాగారు కోరే శ్రద్ధ సహనాలు 2 ప్రాప్తింప చేసుకుంటే ఉద్ధరణకు ఎటువంటి ఆలస్యమూ ఉండదండి. 16వ అధ్యాయానికి వెళ్దాం. ఈ 16వ అధ్యాయంలో లోభి అయినటువంటి ఒక షావుకారు వచ్చాడు. అన్నీ ఉన్నాయి, బ్రహ్మజ్ఞానం మాత్రం తనకు లేదనుకున్నాడు. బ్రహ్మను ఎవరు చూపిస్తారు అని ఎంక్వైరీ చేశాడు. ఆ విచారణలో తేలింది ఏంటి అని అంటే, షిరిడిలో ఉండే ఔలియా సద్గురు సాయినాథులైతే నీవు కోరిన బ్రహ్మను వెంటనే చూపిస్తారు అని అన్నారు. వెంటనే షిరిడికి వచ్చాడు, బాబాగారిని ఆశ్రయించాడు. బాబా బ్రహ్మాన్ని మీరు త్వరగా చూపిస్తారని ప్రజలు చెప్తుంటే విని మీ వద్దకు వచ్చా, నాకు బ్రహ్మను వెంటనే చూపించు బాబా. అటు బాబాగారు చెప్పిన మాట అండి, రా నాకు ఈరోజు పర్వదినం, నా వద్దకు ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు. ప్రాపంచిక కోరికల కోసం, ఆరోగ్యం కోసమో, సంతానం కోసమో, ధనం కోసమో వస్తూ ఉన్నారు. కానీ ఇలా బ్రహ్మను చూపించు అని నా వద్దకు వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఈరోజు నీవు వచ్చావు, నాకు ఈరోజు పర్వదినం, రా అని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. ప్రక్కన కూర్చోబెట్టుకోవడం, అతని మనసులో ఉండే లోభాన్ని గ్రహించిన బాబా అతని లోభాన్ని తొలగించేందుకు ఒక కుర్రవాడిని పిలవటం, బాబాగారికి చేబుదురుగా 5 రూపాయలు కావాలి అని వారి వద్దకు వీరి వద్దకు పంపటం. కుర్రవాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, 5 రూపాయలు లేవని చెప్తున్నారు. మరి మన షావుకారు జేబులో ఏమో 250 రూపాయలు ఉన్నాయి. వాటిలో నుంచి బాబాగారు కోరుతున్న 5 రూపాయలు, అది కూడా దక్షిణగా ఇచ్చేందుకు అతని మనసులో ఉండే లోభం అడ్డుపడిందండి, ఇవ్వలేకపోయాడు. తర్వాత బాబా చెప్పారు, నానా నీ అహంకారం తొలగిపోయినంత వరకు, లోభం నిర్మూలమవునంత వరకు, నీ మనసు వాసనారహితం కానంత వరకు నీవు కోరుతున్న బ్రహ్మ లభించడు అని అతడిలో ఉండే అడ్డంకులన్నీ తెలియచేశారు. అంటే ఏమని, బ్రహ్మజ్ఞానాన్ని కోరడం లేదా సాక్షాత్కారం కావాలి అని అంటే ఎన్ని అడ్డంకులు అయితే ఉన్నాయో అడ్డంకుల్ని 16వ అధ్యాయం మనకు స్పష్టంగా దర్శింపచేసింది. ఆ అడ్డంకులన్నిటినీ మనం తొలగించుకుంటే అది మన ఆత్మోద్ధరణకు సాధనమండి. ఇక రేపటి కార్యక్రమంలో మిగతా వివరాలు చర్చించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.